వార్తలు దేనిలో వస్తున్నాయి? సాక్షిలోనా? సాక్షిలో రావట్లేదుగా అయ్యా. అధికారం వచ్చి అనాలైందయ్యా. 4వ తారీఖు పోలింగ్ ఇది వచ్చింది. వాటికి ఎన్ని రోజులు? 100 రోజులు అయిందా శర్మ? 100 రోజుల్లో పుంకాలుగా ఆ ఎమ్మెల్యే చేశాడు. ఈ ఎమ్మెల్యే పేర్లు ఎందుకు లేదు? అందరు నాకు తెలిసిన వాళ్ళేగా. ఆ ఎమ్మెల్యే అక్కడ మట్టి అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఇసుక అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే అక్కడ డబ్బులు దందా చేశాడు, ఆ ఎమ్మెల్యే ఇక్కడ డబ్బులు దందా చేశాడు చెబుతున్నారుగా. నేను కనుక చెప్పేది వాళ్ళ పార్టీ వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ పత్రికలే చెబుతున్నాయి. ఒక 100 రోజులకే ఇంత భ్రష్టు పట్టిపోతే ఏం చేయాలి నేను చెప్పు? 100 రోజులకి ఏమండి సోదరులారా, మీ అందరికి మనవి చేస్తున్నా, ఇసుక మా ప్రభుత్వంలో కన్నా తక్కువ ధరకు దొరుకుతుందా? చెప్పండి, ఎవరన్నా ఒక్కరు చెప్పండి. ఒక పలికి ఇసుక మా ప్రభుత్వంలో కన్నా తక్కువ దొరుకుతుందా? ఉచిత సంగతి దేవుడెరుగు, ఉచితం అనేది దేవుడెరుగు. మా ప్రభుత్వంలో ఇసుక కన్నా ఇప్పుడు తక్కువ దొరుకుతుందా? చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, తెలుగుదేశం వారు చెప్పండి. అదేంటి పీడిఎస్ రైస్ ఆపేస్తాం అన్నారు. పాపం జనసేన ఇచ్చారు ఆ పోర్ట్ఫోలియో మనోహర్కి. మా పార్టీ నుంచి వెళ్ళాడు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేమంతా. ఏమండి అమ్మకాలు జరగట్లేదా? చెబుతా, పొద్దున ఇంకో 6 నెలలు ఆగిన తర్వాత చెబుతా. ఒక ఎమ్మెల్యే ఇన్ని వేలు తీసుకుంటున్నాడు, దాని దగ్గర ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు తెలియదా మనోహర్కి? వాళ్ళు తీసుకుంటే ఊరుకోరు, వాళ్ళు సర్దుకుంటారు. అంతా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిపోయిందంట, అంతా నాశనం అయిపోయిందంట, వ్యవస్థలన్నీ కులిపోయినాయి అంట, వ్యవస్థలన్నీ చెడిపోయినాయి అంట, ఇప్పుడు బాగుపడుతున్నాయి. ఇసుక చౌకగా జరుగుతుంది. ఆయన ఎవరు? అస్మిత్ రెడ్డి. మా వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇసుక అంటున్నాడు. నేనల్లా మా వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇసుక. ఆ సీఏ ఎవడు ఆడడం వస్తున్నాడు, పట్టుకోవట్లేదు సీఏ అంటున్నాడు. ఏదేమి కర్మ నాకు అర్థం కాదు. ఎప్పుడైనా ఉంది ఇది? మా శ్రీధర్ రెడ్డి ఏదో తప్పు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి జైలు లేపించాడు. గుర్తుందా మీకు? వాట్ ఈస్ దిస్? 100 రోజుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్లో మన ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని చెప్పే స్థాయికి 100 రోజుల్లో పడిపోయిందంటే మీటరు ముందుంది. ఇంకా 100 రోజులకి ఇట్టా ఉంటే ఇంకా ఎన్ని రోజులు? 5 సంవత్సరాలు ఎన్ని రోజులు అవుతాయి శర్మ గారు? 1500 రోజులకి ఏం మారనుందో ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. సో అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే మన పరువు పోతుంది వీళ్ళ మూల అన్నాడు. ఈయన పెద్ద ఒక పరువు ఉన్నాడా? ఈయనేగా మార్గం చూపించింది లంచాలకి, ఈయనేగా కమిషన్గా మార్గం చూపించింది, ఈయనేగా అవినీతికి పితామహుడు. ఏమండి తెలంగాణలో కొనటానికి ఇవ్వలా డబ్బులు? ఇప్పుడు మాత్రం శుద్ధులు చెప్తున్నాడు, లంచగొండితనం తగ్గడానికి లేదు, కొనటానికి లేదు. ఇప్పుడు మా పార్టీలోంచి వెళ్తున్నారన్నారు. వాళ్ళు ఎంత కొన్నారో ఏమో మరి. నిజంగా వెళ్తే కొనటం అమ్మటం తప్ప ఏమన్నా ఉందండి? బీజేపీ కొంతమంది నమ్మాడు కదా అప్పుడు ఎంపీని, మళ్ళీ మా దగ్గర నుంచి కొంటాడు. పోతే వెళ్ళిపోయేవాళ్ళు మనం ఏమంటాం చెప్పండి? వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము? ఎప్పుడు నీళ్ళలోనే ఉంటామా? కాసేపు ఎండలో ఉండదు కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇది ఒక అలా మారుతూ ఉంటుంది. దాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.